నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8 నుంచి కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా 90 రోజుల పాటు 1,02,832 మంది మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ శిక్షణ కేంద్రాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే తల్లికి వందనం విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఈ స్కీమ్ ద్వారా ప్రతి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమందికి సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ నగదు ఇస్తామని స్పష్టం చేసింది. మే నెలలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోంది ప్రభుత్వం. ఇప్పటికే మహిళలకు సంబంధించిన ఫ్రీ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సైతం ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తంగా మహిళలకు కూటమి సర్కార్ పెద్దపీట వేస్తోంది. ఇలాంటి స్వయం ఉపాధి హామీ పథకాలకు జగన్ సర్కార్ నీళ్లొదిలాడు. డీబీటీ పేరుతో ప్రజల అకౌంట్లలోకి లక్షల కోట్లు బటన్ నొక్కుతున్నానని చెప్పి అవినీతి సామ్రాజ్యం ఏలాడు. 5 ఏళ్లు అరాచకాలకు పాల్పడ్డాడు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను చైతన్యవంతులను చేయడంతో పాటు వారికి ఆర్థిక స్వావలంబన, ఉపాధి కల్పించడానికి కుట్టు మిషన్ల పంపిణీతో పాటు వారికి ఆ వర్కును కూడా నేర్పుతున్నారు. మహిళలను వారి కాళ్లపై వారిని నిలబడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏకంగా 1,10,000 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. ఇక చంద్రబాబు సర్కార్ చేపడుతున్న ఈ ఉపాధి హామీ పథకంపై వైసీపీ శ్రేణులు నివ్వెరపోతున్నారు. ఇవి తమపై వ్యతిరేకతను మరింత పెంచుతాయని, జగనన్న ఇలాంటి వాటిని ఎందుకు అందించలేకపోయారని నిలదీస్తున్నారు. నిలదీస్తారని భయపడుతున్నారు. 1,00,000 మందికి కుట్టు మిషన్ల పంపిణీ అంటే 1,00,000 కుటుంబాలకు చేరువ కావడం అని అర్థం. ఇదే వైసీపీని టెన్షన్ పెడుతోంది. మహిళల ఓటు బ్యాంకు కోసం జగన్ వారి అకౌంట్లలో డబ్బులు వేసి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయగా, చంద్రబాబు వారికి అకౌంట్లలో నిధులతో పాటు ఇటు ఉపాధిని సైతం అందిస్తున్నారు. ఈ పథకంతో 1,00,000 మంది మహిళలకు స్వావలంబన, సాధికారత దిశగా అడుగులు వేయడం ఖాయమని తేల్చి చెబుతున్నారు ఆర్థికవేత్తలు.